నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు ప్రజల్ని గందరగోళంలో పడేశాయి. మే 1 నుంచి టీకా పంపిణీ జరుగుతుందని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం ఆన్లైన్లో టీకా రిజిస్ట్రేషన్లు కూడా మొదలుపెట్టింది. దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి 18+ వారికి టీకా పంపిణీ ఇప్పుడే కాదంటూ బహిరంగంగానే ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో అసలు 18 ఏళ్లు నిండిన వారు అందరికీ టీకా పంపిణీ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు మొదలుపెట్టినా అవసరమైనంత వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయా? ప్రైవేట్ రంగంలో జరుగుతున్న వ్యాక్సిన్ ఉత్పత్తికి మద్దతుగా ప్రభుత్వ రంగంలోనూ వ్యాక్సిన్ల తయారీకి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రావి ఉదయ్ భాస్కర్, ఔషధ ఉత్పత్తుల ఎగుమతుల సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, డాక్టర్ శ్రీభూషణ్ రాజు, ప్రజారోగ్య రంగ విశ్లేషకులు ఏ నాగేశ్వరరావు, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ కన్వీనర్, గతంలో రెడ్డి ల్యాబ్స్లో పనిచేశారు, ఫార్మాస్యూటికల్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి. మొదటగా శ్రీభూషణ్ రాజు గారు, 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బయట వాస్తవ పరిస్థితి ఎలా ఉందండి? నిజానికి 18 ఏళ్లకు పైనటువంటి వారికి టీకా వేయడం అన్నది సమంజసంగానే అనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ 18 ఏళ్లు దాటిన వాళ్ళు, 50 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎక్కువగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ద్వారా వ్యాప్తి జరగడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి టీకాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి చాలా త్వరితగతిన యాంటీబాడీస్ తయారవుతాయి శరీరంలో. కాబట్టి హర్డ్ ఇమ్యూనిటీ సాధించే దిశలో మనం చాలా ముందడుగు వేసినట్టుగా ఉంటుందన్నది నిజమే, అది వాస్తవమే. కాకపోతే చాలా వరకు కోవిడ్ కోసం మనం తయారు చేసుకుంటున్న టీకాలు కేవలం 2 సంస్థలు ఉండడము, విదేశాల నుంచి మనం ఒక్కొక్క టీకాను కూడా తెచ్చుకోకపోవడము, కేవలం 2 సంస్థల మీదనే పూర్తిగా బాధ్యత అంతా పెట్టి వాళ్ళు మాత్రమే కోటాను కోట్ల డోసులు మన దేశంలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తయారు చేయగలగడం అనేది సాధ్యం కాకపోవచ్చు చాలా తక్కువ కాలంలో. అందులోని వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిమిత రీత్యా వాళ్ళు ఉన్న పళంగా అనేక డోసులు తయారు చేయడం వాళ్ళకి సాధ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో 18 ఏళ్లకు పైబడిన వాళ్ళందరికీ టీకా ఒకేసారి ఉన్న పళంగా, అందులోనూ అంచెలంచెలుగా కాకుండా, ప్రదేశాల వారీగా కాకుండా, ఒక ప్రాంతాల వారీగా కాకుండా, రాష్ట్రాల వారీగా కాకుండా ఒకేసారి దేశమంతా కూడా టీకా మహోద్యమంలాగా మొదలుపెట్టడం అనేది కొన్ని సందర్భాల్లో మన దేశపు ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితుల రీత్యా కొంచెం సాధ్యం కాకపోవచ్చు. కారణం ఏమిటంటే మామూలు పరిస్థితుల్లో మన దేశంలో దేశమంతా కలిపి ఒకే రోజు ఎన్నికలు అంటూ మనం చెప్పగలిగితే మనం చేయగలుగుతాం కూడా, మనకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన యంత్రాంగ వ్యవస్థ మన దేశంలో వేళ్లునుకుపోయి ఉంది, పాతుకుపోయింది. కాబట్టి ఒక పెద్ద కార్యక్రమాన్ని మన దేశం నిర్వహించడం అసలు అసాధ్యమైన పరిస్థితి అని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అసాధారణ పరిస్థితుల రీత్యా అనేక మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, సాక్షాత్తు వాళ్లే కావచ్చు, అనారోగ్యం బారిన పడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి ప్రజలు ఎవరైతే సహకారం చేసేవలసినటువంటి ఉద్యోగులు కానీ ఇతరత్ర సిబ్బంది కానీ మనకు కొంచెం సహకారం లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ కంపెనీ తరఫు నుంచి చూస్తే వాళ్ళు పెద్ద మొత్తంలో టీకాను తయారు చేసినప్పటికీ కూడా మారుమూల ప్రదేశాలలో ఉన్నటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక టెక్నాలజీ, అంటే దాన్ని లాజిస్టిక్స్ అంటూ ఉంటాం కదా, అటువంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. ఇక్కడ వీటికి శీతలీకరణ చాలా సాధ్యం కావదు కొన్ని సందర్భాల్లో. ఎందుకనంటే పోలియో డ్రాప్స్కి కూడా అటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇది దానికంటే కూడా 100 పెద్దగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఇదంతా కూడా. కాబట్టి చాలా చల్లగా చక్కగా పెట్టుకొని టీకాలని మారుమూల ప్రదేశాలకు తీసుకెళ్లి టీకా ఒక్క టీకా కూడా వృధా కాకుండా, నష్టం చేయకుండా, టీకా ఇవ్వడం ద్వారా వాళ్ళకి కష్టం కలగకుండా, అంటే కొన్ని సందర్భాల్లో రియాక్టివేషన్ ఏదైనా జరుగుతుంటే కొన్ని ప్రత్యేక టీకాలు, బహుశా కోవాక్సిన్కి అది ఉండకపోవచ్చు, కానీ దాదాపుగా అటువంటి పరిస్థితుల్లో టీకా ఇప్పించడం అనేది కొన్ని సందర్భాల్లో ప్రాక్టికల్గా మన దేశంలో కొంచెం కష్టం అనిపిస్తుంటుంది. ఒకేసారి ఉన్న పళంగా ప్రజలందరూ చాలా వరకు కోరుకుంటున్నారు. ఒకప్పుడు 45 ఏళ్ళు దాటిన వాళ్ళంటే మాకెప్పుడు అని కష్టపడిన సందర్భాలు ఉన్నట్టున్నాయి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ మాటలు విని 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఒకేసారి ఇద్దామని అనుకున్నారు. కానీ దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అంతమందికి ఒకేసారి చాలా తక్కువ కాలంలో టీకా ఇవ్వడం అన్నది కష్టమవుతుందేమో అని మా భావన. కాకపోతే ప్రజారోగ్య పంపిణీ వ్యవస్థలో ఇటువంటి పంపిణీ వ్యవస్థలో మనం ఒక అద్భుతంగా ఏర్పరచుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం ఇవ్వవచ్చు. అదే సమయంలో ఈ కంపెనీలను కూడా చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూరేలా చేసి, ముఖ్యంగా ఉదాహరణకు అమెరికా నుంచి మనం కొన్ని మడి వనరులు తెచ్చుకున్నారు మన భారత్ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అలాగా అనేక పద్ధతులు వాళ్ళకి కష్టం కలగకుండా చూసి భారీగా వాళ్ళు టీకాలు తయారు చేసేసి జనబాహుళ్యానికి అందించే విధంగా ప్రోత్సహించడం చేయడం కూడా ఒకటి ముఖ్యం. అయితే ఇవన్నీ కూడా ఒకేసారి ఒకే దఫా సైమల్టేనియస్గా ఇవన్నీ చేయడానికి కావాల్సిన శక్తియుక్తులన్నీ కూడా మన అధికారుల మీద, నాయకుల మీద మనకు కలిగి ఉండాలి. కాబట్టి వాళ్ళందరూ చేయగలిగితే కష్టమే ఉండదు. కానీ అది ఆచరణ సాధ్యం ఎంతవరకు అవుతున్నది మాత్రమే ప్రశ్నార్థకం. ఓకే ఉదయ్ భాస్కర్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇప్పుడు ప్రజలందరూ ముందుకొస్తున్నా కానీ వేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయండి. దీనికి గల కారణాలు ఏంటి? అసలు సమస్య ఎక్కడుందండి? సమస్య ప్రధానంగా మన కెపాసిటీస్ అండి.
మన భారత్ అబౌవ్ 18 years అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. అబౌవ్ 18 years మీరు పాపులేషన్ చూస్తే కనుక దాదాపుగా 59% ఉన్నారు. అంటే 80 కోట్ల మంది జనాభా 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉన్నారు. మన ప్రొడక్షన్ కెపాసిటీస్ చూస్తే భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు చెప్పే ఫిగర్స్ ప్రకారం 7 కోట్ల డోసుల కన్నా ఎక్కువ తయారు చేయలేరు మంత్ కి. సో 70 million. సో అసలు నెలకి 7 కోట్లు చేయగలిగే స్తోమతున్న వ్యాక్సిన్ ఇండస్ట్రీతో మనం ఉంటూ అసలు దేశంలో ఉన్న 80 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేయాలన్న కాల్ ఎంతవరకు సమంజసం? దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ దట్ మనం ఏపీఐస్ కి అలాగే ఇంటర్మీడియట్స్ కి కీ స్టార్టింగ్ మెటీరియల్స్ కి చైనా ఒక్కదాని మీద అయితే ఎలాగైతే ఆధారపడి ఉన్నామో అదే పరిస్థితులు ఈ రోజు 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద ఆధారపడి మనం ప్లాన్ చేస్తున్నాం. ఫార్చునేట్లీ ద బిగ్గర్ కంపెనీస్ ఆర్ ఆల్సో ఇన్ ద లైన్. వాళ్ళు ఈ స్పుత్నిక్ వి తోటి కానీ బయాలజికల్ వచ్చేసరికి జాన్సన్ అండ్ జాన్సన్ తోటి కానీ జైడస్ కేరళ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏమన్నా మనకి అలాగే సీరం డాక్టర్ రెడ్డిస్ ఇంపోర్ట్ చేసుకుంటానంటుంది స్పుట్నిక్ వ్యాక్సిన్. సో అలాగే స్పుట్నిక్ వాళ్ళు ఇండియాలో ఉన్న విర్చో బయోటెక్ కానీ లేకపోతే మన డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో మ్యాన్కైండ్ కానీ హెచ్రో కానీ లేకపోతే వీళ్ళందరితోటి దాదాపు 850 million doses అగ్రిమెంట్ చేసుకున్నారు కమింగ్ 1 year ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే. సో మన దగ్గర అంత స్తోమత లేకుండా ప్రతి వాళ్ళకి వ్యాక్సిన్ వేయాలనే స్లోగన్ లుక్స్ వెరీ అట్రాక్టివ్. బట్ ఈ రోజు నేను పేపర్లో చదివాను, ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నారు, తెలంగాణ గవర్నమెంట్ హెస్ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని. ఐ థింక్ దే ఆర్ మోర్ ప్రాక్టికల్ అని నాకు అనిపించింది. ఎందుకనంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అసెస్ యువర్ కెపాసిటీస్. ఆఫ్టర్ అసెసింగ్ యువర్ కెపాసిటీస్ then only you have to announce the policies. Even though I'm not very much connected to the issue what we are talking, my mandate is about how to facilitate the pharmaceutical exports from India. So ee conditions lo entante it's very ambitious and it sounds very good to the ears, but I have my own apprehensions that how long it will take to give COVID vaccine to 80 crore population of more than 18 years. That is my point. It seems I am telling one example. I had a first dose of the vaccine. And you can imagine there are a lot of confusions and infrastructure. The other na mundu matladana in cheptunnaru India have a very strong base infrastructure and everything, but it sounds very good, but practically I want to be very critical in this. I'm not talking as the Director General of Pharmaceuticals Export Promotion Council of India, as a citizen of this country who is suffering from this, and every day we are looking at the people who are losing lives like anything. So at this point of time, whatever decisions you take, that should be very practical enough. మనం ఏ రాష్ట్రాలు అయితే నా ఆలోచన బాగా తక్కువగా ఎఫెక్ట్ అయి ఉన్నాయో ఆ రాష్ట్రాలు జోలికి పోకుండా ఏ రాష్ట్రాలు అయితే బాగా సీరియస్ గా ఎఫెక్ట్ అయి ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తూ అసెసింగ్ యువర్ కెపాసిటీస్ అండ్ క్యాపబిలిటీస్. సో ఫార్చునేట్లీ ఇండియాలో చాలా ఎక్కువ మంది ఈరోజు ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా is one of the largest volume manufacturer of vaccines. అలాగే భారత్ బయోటెక్ has developed an indigenous vaccine. Jadis is also working on that. So పక్కన US లో జాన్సన్ అండ్ జాన్సన్స్ కి అప్రూవల్ ఇచ్చారు. So if you depend only on our own vaccine manufacturers, it's going to be tough. I don't think అది జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. So again the government has to think very seriously
and they should be more practical enough, and they have to encourage the vaccine industry, and they have to finance, and they have to support, and ఈ ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్ ఇటువంటివన్నీ కూడా జరగాలండి. అది Okay. జరిగితే తప్ప మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. చివరికి ఇది కూడా ఒక స్లోగన్ గానే మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే నాగేశ్వరరావు గారు, ఇప్పుడు వ్యాక్సిన్లు ఎగుమతి చేసే పరిస్థితి నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి అసలు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఈటీవీ ప్రేక్షకులకందరికీ మా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఒకటేంటంటే దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఆదరాబాదరాగా తీసుకున్న నిర్ణయం ఇది. ఒక పక్క ఇప్పటిదాకా 12.7 crore పాపులేషన్కి వ్యాక్సినేషన్ జరిగింది. పాజిటివ్గా ఆలోచిస్తే 12.7 crore పాపులేషన్కి వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత మోర్టాలిటీ ఏమని అరౌండ్ 900 పీపుల్ హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ కోవిడ్ హూ ఆర్ గాట్ వ్యాక్సినేటెడ్. ఒక పాజిటివ్ అంశంగా తీసుకుంటే, బట్ ఒకటేంటంటే మీ అందరికీ తెలుసు కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి ఒకప్పుడు చైతన్యపరచవలసిన టైంలో వ్యాక్సిన్స్ ఉన్నాయి, కానీ వ్యాక్సిన్స్ లేనప్పుడేమో ఇప్పుడు చైతన్యపరుస్తున్నారు వ్యాక్సిన్ తీసుకోవడానికి. ఇది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్గా మనం అర్థం చేసుకోవాలి. అట్లనే గవర్నమెంట్ కూడా ఆదరాబాదరాగా తీసుకున్న నిర్ణయం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక ఉదయభాస్కర్ గారు చెప్పిన దాని స్టేట్మెంట్తో నేను ఏకీభవిస్తాను. ఇద్దరే మ్యానుఫ్యాక్చరర్స్ పెద్ద బిగ్ రోల్ దే ఆర్ ప్లేయింగ్. 2 companies when they are playing that role. ఆ రోల్ ప్లే చేస్తున్న కంపెనీస్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వాట్ ఈస్ దేర్ ప్రొడక్షన్ కెపాసిటీ, అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు గివ్ టు 80 crore పాపులేషన్ ఈజ్ ఏ $1 million క్వశ్చన్ అనమాట. అయితే ఒకటేంటంటే ఈరోజు కూడా ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ కూడా ఇప్పుడు దొరకటం లేదు. ఇంకా దిగుమతుల గురించి చెప్పుకోవాలి అనుకుంటే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. ఎందుకంటే యూఎస్ఏ మనకేమని పంపిస్తామన్నా కూడా మొన్న మీరు చూసే ఉంటారు, జో బిడెన్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం యూఎస్ ఎఫ్డిఏ కూడా కొన్ని వ్యాక్సిన్స్ మనకి పంపించలేదని చెప్తుంది ఆ రా మెటీరియల్. బట్ ఇండిజినస్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించుకోవట్లేదని కేంద్ర ప్రభుత్వానికి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఈ సంవత్సరం హెల్త్ బడ్జెట్ పెట్టినప్పుడు 35,000 crores వ్యాక్సినేషన్ ప్రాసెస్కే కండక్ట్ చేస్తామని చెప్పారు. 35,000 crores అలొకేట్ చేసిన తర్వాత వాట్ దే హ్యావ్ టు డూ? ఈరోజు పాండమిక్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ ఇంత విర్లెంట్గా ఉండి ఇంత అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఈ ప్రికాషన్ ఒకప్పుడు తక్కువగా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసి వ్యాక్సినేషన్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ఫ్యాక్టరీస్ని డెవలప్ చేసుకుని ఈ 35,000 crores అన్నారు. మీకు ఇంకా చెప్పాలంటే మార్చి ఫస్ట్ వీక్లో సీరం ఇన్స్టిట్యూట్ చైర్మన్ సిఇఓ పూణే వాళ్ళ హీ హాజ్ మేడ్ ఎ స్టేట్మెంట్. 3,200 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే వీ మే బీ ఇన్ ఎ పొజిషన్ టు కోప్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ వ్యాక్సినేషన్. ఆ డిమాండ్ని మేము తట్టుకోగలం. అప్పుడు ఏం మాట్లాడలేదు. కానీ మొన్న 27వ తారీఖు నాడు ఆదరాబాదరాగా 3,000 కోట్ల రూపాయలు సీరంకి, భారత్ బయోటెక్ 15,000 కోట్లు 1,500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇదొక పాయింట్. అయితే భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా గారు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక సూచన చేశారు. మా దగ్గర ఉన్న టెక్నాలజీని మేము మీకు ఇస్తాము, యూ కెన్ టాక్ టు ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, యూ కెన్ టేక్ ది ప్రాసెస్ ఆఫ్ దిస్ వ్యాక్సినేషన్ and you can manufacture it. ఎందుకంటే because they know their capacity, they cannot produce that many number of vaccines which are required by the people of this country as of now. ఇంకోటి వ్యాక్సినేషన్ కూడా ఏంటంటే ఇప్పుడు కోవాక్సిన్ ఉన్నది చూడండి, ఫస్ట్ డోస్ కోవాక్సిన్ తీసుకుంటే సెకండ్ డోస్ కోవాక్సినే తీసుకోవాలి, కోవిషీల్డ్ తీసుకోకూడదు అని అంటే ఉన్నది. అది డెఫినెట్గా ఒకటేంటంటే ఇప్పుడు ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే ఏదో ఒక వ్యాక్సిన్ దొరకాలని చూస్తున్నారు. అల్టిమేట్గా మనం చెప్పాల్సిందంటే వెదర్ ద క్యాట్ ఈజ్ వైట్ ఆర్ బ్లాక్, ఇట్ హ్యాస్ టు క్యాచ్ ది మైస్. పిల్లి నల్లదైనా తెల్లదైనా ఎలకని పట్టుకోవాలి. అట్లానే వ్యాక్సినేషన్కి ఏంటంటే వాళ్ళు ఏ వ్యాక్సిన్ ఇస్తున్నారని చెప్పిస్తే ఫస్ట్ డోస్ ఇచ్చిన వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ దొరకటం లేదు. కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు కోవాక్సిన్ వేసుకోవాల్సి వస్తున్నది, కోవాక్సిన్ వేసుకోవాల్సిన వాళ్ళు కోవిషీల్డ్ వస్తుంది. ఇది కూడా దిస్ ఇస్ ఎ సిచ్యుయేషన్. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇమీడియట్గా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమి ఉన్నదంటే
సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ వ్యాక్సినేషన్ ఫ్యాక్టరీస్ 3 ఫ్యాక్టరీస్ ఇంపార్టెంట్ ఉంటే చెన్నై, కూనూర్ అండ్ వైశాలి ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఈ 3 వ్యాక్సినేషన్ ఫ్యాక్టరీస్ని మళ్ళీ రివైవ్ చేయాలి ఇమీడియట్గా ఆన్ వార్ ఫుటింగ్. వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ లైసెన్స్ ఇచ్చి దే హ్యావ్ గాట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఆల్సో. ఇమీడియట్లీ దే షుడ్ గో ఫర్ ఇట్. నెంబర్ 2 ఏంటంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ అన్నప్పుడు ఒక పాయింట్ చెప్పాలంటే ఒక పాజిటివ్ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న చెప్పినప్పుడు ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తానది. దిస్ ఇస్ అ వెల్కమింగ్ సైన్. బట్ ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ చూస్తూ ఉంటే హెల్త్ మినిస్టర్ గారు అంటున్నారు తెలంగాణలో ఆల్మోస్ట్ 3 crores వ్యాక్సినేషన్ చేయాలంటే మా చేత కాదు. మేము అడిగిన డోసులు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇవ్వటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి మేము ఎన్ని అప్పీల్ చేస్తున్నా అసలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బేసింగ్ ఆన్ ద పాపులేషన్, బేసింగ్ ఆన్ ద నీడ్, పాపులేషన్ సంగతి ఫస్ట్ నీడ్ ఎక్కడైతే సివియారిటీ ఉందో, విరులెన్స్ ఆఫ్ ది వైరస్ ఉన్నదో అది చూసుకోకుండా ఆదరాబాదరంగా ఏ స్టేట్ పడితే చూడండి. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువ వ్యాక్సినేషన్స్ జరుగుతున్నాయి. అక్కడికే వ్యాక్సిన్ షిఫ్ట్ చేస్తున్నా అని చెప్పేసి కూడా మీడియాలో వస్తున్నది. అటువంటిప్పుడు మిగతా రాష్ట్రాల సంగతి ఏమిటి? ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక మానవతా దృక్పథంతో, ఒక హ్యూమన్ టచ్తో మాట్లాడాలి అంటే భారతదేశంలో ఉన్న 130 కోట్ల మంది భారతదేశంలో తయారు చేసే వ్యాక్సిన్ ఫ్యాక్టరీల తాలూకా ఆ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. అటువంటిప్పుడు నీకు బీజేపీ పాలిత రాష్ట్రమా, లేకపోతే కమ్యూనిస్టు పాలిత రాష్ట్రమా, లేకపోతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమా అని కాకుండా యూనివర్సలైజేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ అన్నప్పుడు అందరికీ ఫ్రీగా ఇవ్వాలి. 35,000 కోట్ల రూపాయలు ఇచ్చిన గవర్నమెంటు ఆ 35,000లో మొన్న పూణేవాలా గారు అడిగిన 3,500 కోట్లు కాదు, అదే అమౌంట్ డెవలప్ చేయడానికి అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ సంబంధించి మళ్ళీ మనం చర్చిద్దాం సార్ నాగేశ్వరరావు గారు. సార్ మళ్ళీ చర్చిద్దాం. డెఫినెట్గా ఇక్కడ ఈ పాయింట్లో మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ దే షుడ్ యూజ్ ది ఫండ్స్ అండ్ ఇమీడియట్లీ దే షుడ్ స్టార్ట్ ది వ్యాక్సినేషన్ ఫ్యాక్టరీస్. శ్రీభూషణ్ రాజు గారు, ఇంతకుముందు నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వ సంస్థల్లో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు ఉందంటారా? తప్పకుండా ఉంటుందండి. భారతదేశం ఎప్పుడూ కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎప్పటికీ సామర్థ్యం ఉంటుంది, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి యుక్తి ఉన్నా కూడా శక్తి ఉండదు. ప్రధాన కారణం ఏమిటంటే వాటికి ఆర్థిక వనరులు వాళ్ళకి సమకూర్చుకునే శక్తి పెద్దగా ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థలు కొంచెం చిన్నచూపు చూపబడతాయంటే దాంట్లో పెద్ద అతిశయోక్తి ఏమీ కాదు, అది ప్రజలందరికీ తెలిసిందే. నా వ్యాఖ్య కిందకి తీసుకోక్కర్లేదు. ఎందువల్ల అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలకి ఉంటుంది. కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అది వచ్చే ప్రతి ప్రభుత్వానికి కూడా ఉంటుంది. కాకపోతే ప్రభుత్వ సంస్థల్ని కొంచెం తక్కువ స్థాయిలో చూడడానికి ప్రధాన కారణం అంటే ఆర్థిక వనరుల లేమి అనేది వాటిని చాలా బలహీనపరిచి కుంటుపరుస్తూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాగో వాళ్ళకి 35,000 కోట్లకు పైగా కేవలం వ్యాక్సిన్ తయారీ కోసము అది పంపిణీ కోసం కేటాయించింది. కాబట్టి ఇది ఒక మంచి అదనుగా చూసుకొని ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడానికి, నిజానికి ఇప్పుడే కాదు, ఆరోగ్య రంగానికి కేటాయించిన అనేక వనరులని ప్రభుత్వ ఆసుపత్రులని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆరోగ్య రంగానికి సంబంధించిన అనేక కేంద్రాలని బలోపేతం చేయడానికి వాడడం కూడా మనకి భవిష్యత్తులో కూడా చాలా లాభం అవుతుంది. ఉన్న పళంగా మనం విదేశాల నుంచి ఆక్సిజన్ కొనుక్కోవడం కావచ్చు, రకరకాల వస్తువులను తెచ్చుకోవడం కావచ్చు, అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటిది, ఈ క్షణానికి ఉపయోగపడతాయి. కానీ భవిష్యత్తులో వాటి ప్రయోజనం పెద్దగా వాటి తరతరాలకు ఉపయోగపడే విధంగా ఉండదు. మన ఖర్చులా ఉంటుంది తప్ప భవిష్యత్తు కోసం ముందు జాగ్రత్తగా చేసిన ఖర్చు కిందికి రాదు అది ఎప్పటికీ కూడా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసేసి మనకున్నటువంటి 3-4 సంస్థలు ఏదైతే ఔషధ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తున్నాయో ప్రభుత్వ రంగం తరఫు నుంచి అటువంటి వారికి ఇచ్చేసి ఈ టీకాని వాళ్ళ ద్వారా తయారు చేయించడం అనేది కూడా చాలా మంచి ఆలోచన. ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం 2 సంస్థల మీద పూర్తిగా బాధ్యత పెట్టి వాళ్ళని కష్టపెట్టి వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలకు మించి వాళ్ళని తయారు చేయాలి, తక్కువ కాలంలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా, ఆశలకు కోరికలకు అనుగుణంగా తయారు చేయాలి చాలా తక్కువ కాలంలో అని చెప్తే అది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అంచెలంచెలుగా చేసుకునే పద్ధతిలో అనేక మందిని దాంట్లో ఉండే విధంగా చూస్తే, అనేక మందిని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే తప్పకుండా మనం చాలా తక్కువ కాలంలో పెద్ద మొత్తంలో డోసులు చేసుకున్నప్పుడు అప్పుడు 18 ఏళ్లకు పైబడిన వాళ్ళందరికీ కూడా మనం టీకా చాలా తక్కువ కాలంలో ఇవ్వడం ద్వారా అతి తక్కువ కాలంలోనే తిరిగి మనం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే విషయంగా మనం వెళ్లే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైతే 18 ఏళ్లకు పైబడిన వాళ్ళకి టీకా ఇవ్వాలని నిర్ణయించిందో ఆ మరుక్షణం అంతకంటే ముందే కూడా అనేక సంస్థలను ఉంచడం అనేది చాలా మంచి పద్ధతి అని నా ఉద్దేశం. ఓకే. ఉదయభాస్కర్ గారు, ఇప్పుడు దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేయడానికి ఉన్న అడ్డంకులు ఏంటండి? ఇక్కడ బిఫోర్ దట్ నేను ఒక చెప్పదలుచుకున్నాను. మీరు ఒక క్వశ్చన్ అడుగుతూ మనం ఎక్స్పోర్టర్ స్థాయి వ్యాక్సిన్స్ ఎక్స్పోర్టర్ స్థాయి నుంచి ఇంపోర్టర్ స్థాయికి వెళ్ళామని అంటున్నారు.
మనం ఎక్స్పోర్ట్ చేసే వ్యాక్సిన్స్ అన్ని కూడా ఏంటంటే షెడ్యూల్డ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కి సంబంధించిన వ్యాక్సిన్ సప్లై చేస్తున్నాం. వీఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అండి. ఓకే. యాజ్ ఫర్ as కోవిడ్ వ్యాక్సిన్ ఈస్ కన్సర్న్, కోవిడ్ వ్యాక్సిన్ కొత్త వ్యాక్సిన్, వీ షుడ్ ఆల్ ఫీల్ ప్రౌడ్ దట్ మన ఇండియాలో ఉన్న మేజర్ ప్లేయర్స్ అందరూ కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే. సో కాబట్టి మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం టోటల్ ఎక్స్పోర్ట్స్ $883 million చేస్తే వ్యాక్సిన్స్ లో, దానిలో మనం కోవిడ్ వ్యాక్సిన్స్ మనం చేసింది $143 million. సో కాబట్టి మనం ఈ జనరల్ చైల్డ్ వ్యాక్సిన్స్ తప్ప అదర్ వ్యాక్సిన్స్ లో మనం కాదు. బట్ సర్టెన్లీ ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది కోవిడ్ వ్యాక్సిన్ దానిలో. మీరు ఇంకొక ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను మిస్ అయ్యాను. అదే వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేయడానికి ఉన్న అడ్డంకులు ఏంటి అవసరానికి అనుగుణంగా? అడ్డంకులు ఏమీ లేవండి. ఎందుకనంటే ఏదన్నా వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది. బట్ చాలా ఫాస్టెస్ట్ టైంలో ఇండిజీనియస్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేయగలిగింది ఆస్ట్రాజెనెకా విత్ ఆక్స్ఫర్డ్ తోటి. మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్నారు. మోర్ ఆర్ లెస్ ఎవ్రీబడి ఇస్ ఇన్ ద రేస్ అన్నమాట. వాళ్ళందరూ వస్తే కనుక ఇష్యూని కొంతవరకు సెటిల్ చేయొచ్చు. బట్ ఇది ఇమ్మీడియట్ గా వ్యాక్సిన్ ఫెసిలిటీ అంత క్విక్ గా చేసే పరిస్థితి లేదు. మీరు కృష్ణయ్య గారి ప్రపోజల్ ఆల్సో సౌండ్స్ గుడ్. ఎందుకనంటే ఇప్పుడు మన ఇండియాలో వ్యాక్సిన్స్ చేసే వాళ్ళు దాదాపుగా 7, 8, 9 కంపెనీలు ఉన్నాయి. సో ఈ లోడ్ ని ఎలాగో వీళ్ళు డెవలప్ చేసి ఉన్నాం కాబట్టి ఈ ఫిల్లింగ్ ఫెసిలిటీ కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్ మిగిలిన వాళ్ళకి కూడా డెలిగేట్ చేస్తే, సో వీళ్ళు కూడా దట్స్ వాట్ డాక్టర్ రెడ్డీస్ ఈస్ డూయింగ్. అలాగే ద స్పుట్నిక్ వ్యాక్సిన్ ఇష్యూలో. సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇమ్మీడియట్ గా అయితే ఇప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఒక పాయింట్ చెప్పారు నా ముందు మాట్లాడిన, we always whenever there are crises అంటే సమస్యలు వచ్చినప్పుడే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గుర్తొస్తాయండి. యూ గో బ్యాక్ టు ప్లేగ్, యూ గో బ్యాక్ టు ఎనీ అదర్ డిసీజ్. ఈ రోజు నేను పోస్టింగ్స్ చదువుతున్నాను. గవర్నమెంట్ పిహెచ్సిస్కి వెళ్తే అక్కడ వ్యాక్సినేషన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది రాదర్ దాన్ యూఆర్ గోయింగ్ టు ద ప్రైవేట్ హాస్పిటల్స్ అని. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పర్టికులర్ గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో ఈ రెండాటిల్లో కూడా గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకనంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ బాధ్యతలు డిఫరెంట్ గా ఉంటాయి. సైమల్టేనియస్లీ యూ నీడ్ టు ఎంకరేజ్ ద ప్రైవేట్ ఇండస్ట్రీ, బట్ యూ షుడ్ నాట్ లీవ్ ద గవర్నమెంట్ ఇండస్ట్రీ. ద సేమ్ థింగ్ హ్యాపెన్ యాజ్ ఫర్ యాజ్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ కన్సర్న్. మనం చాలా బ్రహ్మాండంగా తయారు చేసే వాళ్ళు చైనా వాళ్ళకి వదిలేసాం. ఈ రోజు మనం 70% వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇవన్నీ ఈ బాధలు రేపు మిగిలిన హెల్త్ కేర్ సిస్టమ్ లో కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ఫెయిల్ అయితే, ఈ రోజు చూడండి గాంధీ హాస్పిటల్ గురించి ఐ రెడ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ దేర్ సర్వీస్ అండ్ దేర్ ఎఫిషియన్సీస్. మళ్ళీ వద్దాం సార్ చర్చలోకి. సార్ నాగేశ్వరరావు గారు, సార్ ఇప్పటి నుంచి ప్రారంభించిన మన అవసరాలు తీర్చుకోవడానికి సరిపడిన వ్యాక్సిన్లు ఎంతకాలంలో ఉత్పత్తి చేయగలమండి? ఇప్పుడు గత 85 రోజులుగా మనం ఇప్పటికేమైనా 12.7 crores వ్యాక్సినేషన్ చేసామండి 85 days. పోనీ ఇదే స్పీడ్లో మనం చేసినా కూడా 85 రోజుల్లో 12.7 crore అంటే మనం వీ హ్యావ్ టు అచీవ్ 80 crore పాపులేషన్. ఇంకోటి ఏంటంటే అచీవింగ్ ఆఫ్ 80 crore, ఇండియా ఈజ్ ఎ కంట్రీ వేర్ రూరల్ పాపులేషన్ ఈజ్ వెరీ హై. మోర్ దాన్ 55% ఆఫ్ ది పాపులేషన్ దే ఆర్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ వ్యాక్సినేషన్ తాలూకా స్టోరేజు వీటన్నిటికి కావాల్సిన రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అర్బన్ పాపులేషన్లో ఇది ఇచ్చారు, కానీ వాట్ అబౌట్ రూరల్ పాపులేషన్? పిహెచ్సిఎల్ దగ్గరికి నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానీ వీటన్నిటికీ చేయాలి అంటే డెఫినెట్గా హేజనింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఒకటి జరగాలి. అండ్ అలాగే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వ్యాక్సినేషన్ కూడా జరగవలసిన అవసరం ఉంది. అయితే దీనికి కావాల్సింది అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి.
పొలిటికల్ విల్ ఉండాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో నా 130 crore పాపులేషన్లో ఎవరి ఏజ్ గ్రూప్ ఆఫ్ 18లో 85 crores ఉన్నారంటే వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ విత్ ఇన్ నో టైం, అంటే నో టైం అంటే 1 or 2 days కాదు, ఇవాళ రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఈ వచ్చిన వైరస్ ఏదైతే ఉందో ఇదేమని దిస్ ఇస్ గోయింగ్ టు స్టే బ్యాక్ ఫర్ అనదర్ 2 months, దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ విరులెంట్ అని చెప్పేసి, అటువంటిప్పుడు వ్యాక్సినేషన్ ఈజ్ ద సొల్యూషన్. అందుకని చెప్పేసి వ్యాక్సినేషన్ ఇమీడియట్గా చేయాలంటే గవర్నమెంట్ వార్ ఫుటింగ్ బేసిస్లో ఫండ్స్ రిలీజ్ చేయాలి, వ్యాక్సినేషన్ ప్లాంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ప్లాంట్స్ని ఇంప్రూవ్ చేసుకోకుండా, ఎందుకంటే హిస్టరీ రిపీట్స్. వాట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్, 1994లో ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 1994లో గుజరాత్లో ప్లేగ్ పాండమిక్ అయినప్పుడు ఐడిపిఎల్ అనే కంపెనీ ఆక్సిటెట్రాసైక్లిన్ వాజ్ ది డ్రగ్ ఆఫ్ చాయిస్. ఆ డ్రగ్ని ఇమీడియట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించింది. బట్ వేరస్ హెక్స్ట్ అండ్ మారియన్ రసల్ కంపెనీ 12 రూపాయలకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నది. అయితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐడిపిఎల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఫాస్టర్ ప్రొడక్షన్, ఫాస్టర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎనేబులింగ్, ఎన్షూరింగ్ దట్ యూనివర్సల్ వ్యాక్సినైజేషన్ has to take place in the country to protect this pandemic and see that people of this country will survive with head high. ఓకే అండి, ఓకే. చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.